నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఓవరాల్గా చూసుకుంటే 5 రాష్ట్రాల్లో పోటాపోటీగా ఎన్నికల ఫలితాలు అయితే వెల్లవడనున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడులో మనం చూసుకుంటే తమిళనాడులో టీవీకే పార్టీ ముందంజలో ఉంది. మరి స్టాలిన్ ఓడిపోయే అవకాశం ఉందని ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఒక హాట్ టాపిక్గా కామెంట్ అయితే చేస్తున్నారు. ఐరన్ లెగ్ పడిందా, అందుకనే స్టాలిన్ ఓడిపోతున్నాడా అనేది ఈ కోణంలో చూసుకుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిజంగా ఆ ఐరన్ లెగ్ ఎవరు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మొత్తం ఓవరాల్గా 5 రాష్ట్రాలు చూసుకుంటే ఈరోజు ఎన్నికల ఫలితాలు వెల్లవడనున్నాయి. మరి పోటాపోటీగా జరుగుతుంది ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు. మరి ఈరోజు మనం ఫస్ట్ మన తమిళనాడులో చూసుకుంటే టీవీకే పార్టీ ముందంజలో ఉంది. టీవీకే పార్టీ విజయ్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసింది. ఎలక్షన్లో చూస్తూనే ఉన్నాము కదా. ఆయన ఫస్ట్ నుంచి కూడా సినిమాల్లో తీసుకుంటూ వచ్చాడు. సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన సొంతగా ఆయన సింగిల్గా వచ్చి ఇప్పుడు ఈ పార్టీలో నిలబడి ఆయన ఎలక్షన్లో ప్రచారం చేస్తూ నిలబడి ఇప్పుడు ముందంజలో ఉన్నాడంటే దాని వెనక కారణం ఎవరు, ఏంటి పరిస్థితి, అసలు ఏంటి? తమిళనాడులో రాజకీయంలోకి వచ్చి సినిమా రంగంలోంచి ఎంజీఆర్ గారిని చూసాం, జయలలిత గారిని చూసాం, ఇప్పుడు విజయ్ గారిని చూడబోతున్నామా అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి. నిజంగానే అంటే తను ముందంజలో ఉన్నాడు. దాదాపుగా 2000 ఓట్ల పైనే తేడా కనిపిస్తుంది అనేది. అయితే సోషల్ మీడియాలో నేను కూడా ఇప్పుడే చూశాను, రోజాని బాగా కామెంట్ చేస్తూ మరి ఈవిడ మరి మాట్లాడుతూ తన బర్త్డే సందర్భంగా, స్టాలిన్ గారి బర్త్డే సందర్భంగా మరి మీ పార్టీకి నేను మరి ప్రచారం చేస్తానన్నట్లుగా ఆవిడ రోజున మాట్లాడటం, రేపు ఆయన గెలిచాక ఆవిడకి ఏదో పదవి ఇస్తాడు అనే ఆలోచన కూడా ఉంది. వాళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ ప్రజలందరూ ఈ రోజున 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా, ఇటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ సెగ తమిళనాడుకు కూడా కొట్టింది. మరి తీరా చూస్తే ఒక బ్యానర్ రెడీ చేశారనమాట. ఏంటి అంటే ఒకవైపు ఇది రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి రోజా ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి రోజా ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి రోజా ఫోటో, తీరా ఇప్పుడు చూస్తే స్టాలిన్ ఫోటో పెట్టి ఈవిడ ఫోటో అనమాట. అంటే వీళ్ళందరి అపజయం వెనుక ఈవిడ ఉంది అనేది ప్రజల అపారమైన నమ్మకం. నిజమే అంటారా మేడం? నిజం అనేది కనిపిస్తూ ఉందిగా, ఇంకా సేపట్లో తెలిసిపోయిద్ది అది నిజం అబద్ధం అనేది. ప్రజలైతే ఒక ముద్ర అయితే వేశారు. ఆవిడ ప్రతిసారి ఏం చేసినా కూడా ఇండియా గెలుస్తుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్పిందంటే ఇంక ఓడిపోయిద్ది అని. ఆవిడ ఎవరికి ఆల్ ద బెస్ట్ చెప్తే వాళ్ళకి ఏదో జరిగిద్దని. పాపం కేసీఆర్ ఫోటో మరి ఈవిడ ఫోటో, ఆయన కూడా కలిసి ఆ రోజున ఆవిడేదో మరి మాట్లాడితే ఆయన కూడా అపజయం పాలయ్యాడు అని. ఇట్లా రకరకాలు. ఏదేమైనా సరే నిజంగా చలనచిత్ర రంగంలోంచి రాజకీయ రంగంలోకి విజయ్ కష్టపడి మరి పైకొచ్చారు. మరి కష్టపడి ఈ రోజున ఆయన విజయ్ వరించబోతుందంటే నిజమేనని చెప్పి ఇప్పుడు వస్తున్న రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు త్రిష వల్ల విజయ్ ఇద్దరు పట్టుదలతోనే సాధించారంటారా? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కన పెడితే ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అనే సామెత వీళ్ళకి బాగా సూట్ అయ్యిద్ది అనేది బాగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడెక్కడో విజయ్ మరి గెలిస్తే వీళ్ళ హడావుడి ఏంటి, వీళ్ళ బ్యానర్లు ఏంటి, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో ఫ్లవర్ బొకే పట్టుకొని మరి ఉన్న ఫోటోని వీళ్ళెందుకు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ మా జగనన్నకి ఆప్తమిత్రుడు అన్నట్లుగా వాళ్ళు ఇదైపోతున్నారు. అంటే వీళ్ళకి ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా మరి రాజకీయాలంటే ఏంటి అనేది కూడా తెలియని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి రాజకీయం తెలియదు. రాజకీయం అంటే ఎంత గౌరవంగా ఉండాలి, రాజకీయం అంటే మరి ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి, మరి రాష్ట్రం పట్ల ఎంత ప్రేమతో ఉండాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎప్పటికీ రాదు. అవును. ఇక ముందు వాళ్ళు మనం చూడలేము అట్లాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే అంత దారుణమైన ఆలోచన కలిగిన వాళ్ళు. ఏ కంపెనీలు రావాలన్నా ఇష్టపడరు. ఇప్పుడు రోజానే చూస్తున్నాం, ఆవిడ మాట్లాడే మాటలు ఎంత నీచమైన భాష మాట్లాడిద్ది. ఒక మహిళగా, అంటే మహిళ అనే దానిలోంచి మేము తీసి పక్కన పడేసాం, లిస్టులో లేదు. ఎందుకంటే మహిళ అని చెప్పుకోవటానికి అర్హత ఉండాలి. గౌరవంగా, చాలా ఒద్దిగ్గా, ఆప్యాయతగా మాట్లాడేది. అంటే మనం కోపం, ఆక్రోషం ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరు. కానీ రోజా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, నువ్వు నన్ను ఏం చేస్తావు అని 10 మందిలో ఒక మహిళ అడిగిందంటే ఏం చేయగలవని ఆ పదాన్ని ఉపయోగించి, అలాంటివి నిజంగా మాట్లాడగలుగుతారా? మరి గతంలో ఆవిడ ఏ పార్టీలో ఉంది, ఏ పార్టీ నుండి వచ్చింది, ఏ పార్టీ నీకు రాజకీయ భిక్ష పడితే ఎదిగావు, మరి అదే నాయకుల్ని ఎంత ఘోరంగా, అంటే గురువు మనకి దారి చూపించిన గురువు అన్న వ్యక్తిని మనం ఎంత గౌరవంగా చూస్తాం అనేది మర్చిపోయి ఆవిడ పదే పదే
ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మన్ననలు పొందటానికి ఏదో ఆ పార్టీని మేము కూడా ఉద్ధరిస్తామని చెప్పుకోవడానికి వీళ్ళు ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడటమే కాకుండా ఈ రోజున పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ గారి పరువు కూడా తీసింది ఈవిడ అవును అనేది క్లియర్గా ప్రజలు ఈ రోజున చెప్తున్నారు. మనం అనుకుంటున్న మాట కాదు, ప్రజలు క్లియర్గా ఈ రోజున ప్రతి ఒక్క ఫోటో ఆవిడ గురించి మరి ఏ విధంగా చూపిస్తున్నారంటే అవన్నీ కూడా ఆల్రెడీ ఆవిడ చేసిన పనులు అక్కడ సింక్ అవుతున్నాయి. మనం ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఆవిడ కూడా ఆలోచించుకోవాలి. గతంలో ఎన్ని రకాల మాటలు మాట్లాడింది, ఎంత అవహేళన చేసింది. ఈ రోజుకి కూడా ఆవిడ మాటలు మనం వింటూనే ఉంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, ఇంకా మంత్రుల గురించి, మహిళల గురించి నీచాతి నీచమైన ఆవిడ భాష. ఒక మహిళగా నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేది పక్కన పెడితే ఈ రోజున మనం చేసిందే మనకు ప్రజలు రిజల్ట్ ఇస్తారు. అంతే కదా, మిమ్మల్ని ఊరి చివరికి విసిరి కొట్టారు ప్రజలు. అవును దిష్టి తీసేసేసినట్టు వేసేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్కి దిష్టి తీసి అవతలేశారు ప్రజలు. పక్కన పడేసిన తర్వాత కూడా ఈ రోజా వీళ్ళంతా మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ స్టాలిన్ ఏదైతే విజయ్ ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని వీళ్ళ సంబరాలు. అంటే ఎంతసేపటికి మీకు రాజకీయంగా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలనేది మర్చిపోయి పక్క రాష్ట్ర సీఎంలు అవుతున్నాడు అంటే వాళ్ళతో మేమేదో చేయగలిపి ఏదో చేద్దామనే ఆలోచనతో మరి హైదరాబాద్ కూడా నివాసం మార్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా అవును ఈవిడ ఇప్పుడు కూడా మాట్లాడే విధానం చూస్తే ఎలా ఉంటుంది రోజా. మరి ఆవిడ మాటలే ఆవిడని ఈ రోజున నువ్వు చేసిందే మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది. మరి అంతే కదా, గతంలో ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేసింది, నన్ను అలా అంటున్నారు ఇలా అంటున్నారని. మరి నువ్వే ఒకప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అవహేళన చేసావు కదా, చాలా నీచాతి నీచమైన మాటలు ఉపయోగించావు కదా, అప్పుడేమైంది? ఈ రోజున ముఖ్యంగా రోజా గారు ఈ విధంగా ట్రోల్ అవుతున్నారు అంటే కారణం ఆవిడ పద్ధతి, ఆవిడ వాలకం, ఆవిడ మాట తీరు, ఆవిడ మరి ఏ విధంగా ఉండిద్ది అనేదే దీనికి నిదర్శనం. లేకపోతే మహిళల్ని ఎవరో కూడా ఏ విధంగా కూడా కించపరచరు. ఎప్పుడైనా వాళ్ళ నుంచి వచ్చే రియాక్షనే ఉండిద్ది, అది అదే సమాజం నుంచి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అవును ఆ రియాక్షన్ ఈ రోజున క్లియర్గా కనిపిస్తుంది రోజా గారి విషయంలో. ఆవిడ ఇకనైనా మార్చుకోవాలి, ఇకనైనా మంచిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు సినిమాలు తీస్తున్నావో లేకపోతే మరి ఏదన్నా టీవీ షోలు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి. రాజకీయంలో కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి. అది మర్చిపోయి మీరు చలనచిత్ర రంగంలో ఉన్నారు అనేది మర్చిపోయి సాటి నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడిన విధానం అంతే కదా, మరి చాలా ఘోరంగా ఆవిడ మాట్లాడింది. అంటే ఏంటి, అసెంబ్లీ గేటు కూడా తాకే హక్కు లేదని ఈ రోజున మీకు లేకుండా పోయింది కదా, ప్రజలు ఈడ్చుకొట్టారు కదా. మరి అది ఏదైనా సరే మనం ఏదైనా తప్పు చేస్తే అది మనకే తిరిగి వస్తుందంటానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రోజా ఈ బ్యాచ్ అంతా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మేడం ఈరోజు మనకి బీజేపీ ముందంజలో ఉందని మనకు వస్తుంది సమాచారం. అవును, దీదీ గురించి చెప్పుకోవాలంటే 2011లో తలకో చేతికో కట్టుకట్టింది, 2016లో కూడా కట్టుకట్టింది, 2000 మరి ఏదైతే 20 ఆ టైంలో కూడా కట్టుకట్టినట్టుంది ఆవిడ. మరి తర్వాత ఏం జరిగింది, 2026లో మాత్రం మరి ఆవిడ ఎటువంటి కట్టు కట్టలేదు. ఓసారి చెయ్యి ఇరిగిందందా, ఒకసారి కాలు ఇరిగిందా, ఒకసారి తలకు దెబ్బ తగిలిందని నాటకాలు వేసి గెలిచింది. ఈసారి మాత్రం ఆవిడ నాటకాలు మరి ఆవిడకే పరిమితం అయిపోయింది తప్పించి ప్రజలు నమ్మలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా ట్రోల్ అవుతుంది. అంటే ఏదైనా సరే మన పరిపాలన ఏంటి, మనం ఏ విధంగా ప్రజలను చూస్తున్నాం అనే దాని మీద అభివృద్ధి ముఖ్యంగా, వాళ్ళకి సంక్షేమం ముఖ్యంగా, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, వాళ్ళ నాన్న పాలన. ఈ రోజున చూస్తున్నాం నారా లోకేష్ గారు మరి ఉపాధ్యాయుల్ని మరి సింగపూర్ పంపించి ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇలాగా కొన్ని ఏంటంటే పిల్లల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళ గెలుపుని ఈ రోజున సూచిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున గెలుపు అంటే ఏంటి, ఈ రోజున బీజేపీ అక్కడ రాబోతుందంటే మరి మోడీ గారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ముందంజ ఎలా ఉన్నారు, దాంతోపాటుగా ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అభివృద్ధి ఏదైతే ముఖ్యమంత్రుల అభివృద్ధికి తను ఒక ప్రధానమంత్రిగా ఎలాగ తోడ్పాటు అవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నాం, మరి ఇక్కడ కూడా కూటమిలో మరి బీజేపీ కూడా భాగంగా ఉంది. మరి డబుల్ ఇంజిన్ సర్కారుగా మోడీ గారి అండదండలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజున 5 రాష్ట్రాల్లో కూడా ప్రజాస్వామ్యం గెలవబోతుంది అనేది ప్రజలు బాగా మాట్లాడుకుంటున్నారు. మేడం మొత్తానికి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ముందంజు టీవీకే పార్టీ ఉంది కాబట్టి మరి త్రిష పుట్టినరోజు రోజే ఈరోజు పార్టీ నిజంగా సీఎం అవుతున్నాడు ప్రజల్లో నుంచి ఇదే స్పందన వస్తుంది. ఆవిడ 2 దశాబ్దాల క్రితమే నాకు రాజకీయాల్లో రావాలని ఇష్టం, సీఎం అవ్వాలని ఇష్టం అనే మాట చెప్పిందనేది ఒకటి ట్రోల్ అవుతుంది. ఇంకొకటి పుష్ప సినిమాలో ఏదో సీన్, తన ఇష్టమైన ప్రియురాలి పుట్టినరోజు రోజున మరి ఆ రిజల్ట్ రావటం అనేది
అదొకటి బాగా ట్రోల్ అవుతుంది. బాగా అదైతే వీళ్ళకి సింక్ అయినట్లుగా వీళ్ళ నిజ జీవితంలో విజయ్ అనే పేరు విజయాన్ని సాధించి పెట్టింది. మరి అదే విధంగా ఆయన చాలా చాలా కష్టాలు పడ్డారు. పార్టీ పెట్టినప్పుడు మరి ఆ సభా వేదిక దగ్గర ఆ తొక్కిసలాట, చనిపోవటం, అవును. ఆ తర్వాత తన భార్య ఏదైతే తనకు సంబంధించిన విడాకుల విషయం కానీ వాళ్ళిద్దరు విడిపోవటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక మనిషి స్ట్రాంగ్గా నిలబడాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు మోరల్ సపోర్ట్ ఉండాలి. పక్కన మన వాళ్ళు అనేవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ విజయ్ గారి విషయంలో మరి ఆ సపోర్ట్ ఎంతవరకు ఉందో తెలియదు. కానీ మొత్తానికి తన భార్య తన నుండి విడిపోయినా కూడా తను కష్టపడి మరి తన పార్టీని ఈ రోజున ఆల్మోస్ట్ 1 year అనుకుంటా తన పార్టీ నెలకొల్పింది. ఆ త్రిష బర్త్డే రోజు ఏదో ఏర్పాటు చేశారని విన్నాం. అంటే ఇవి కొన్ని వినటానికి ఇలా ఉన్నా కూడా నిజ జీవితంలో నిజాలు అయ్యేటప్పటికి అందరికీ కూడా ఆశ్చర్యంగాను ఆనందంగాను అందరూ. ఎందుకంటే ఈ రోజున స్టాలిన్ గారి గురించి, ఉదయ్ స్టాలిన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. హిందుత్వం మీద వాళ్ళు దెబ్బ కొట్టారు. ఫస్ట్ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరి మతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా గౌరవం ఇస్తారు. కానీ దాన్ని హిందువుల మీద రుద్దటం, హిందువులకు సంబంధించి కొంచెం అవహేళనగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేస్తారు. అంటే ఇక్కడ దానికన్నా కూడా ప్రజాస్వామ్యం ఏం జరుగుతుంది, ప్రజల పట్ల మనం ఏ విధంగా ఉన్నాము, నిజంగా వాళ్ళ నమ్మకాలను మనం గౌరవిస్తాం. తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎంతోమంది దేశ విదేశాల నుంచి అక్కడ వస్తారు. మనం కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు, గొప్ప గొప్ప దేవస్థానాలు ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు వీళ్ళు హిందువుల గురించి అంత అవహేళనగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అనే మాట కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల్లో మనం ముందులకు వెళ్ళాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటమే కాదు, మాటలు కూడా మాట్లాడాలనేది ఈ రోజున వీళ్ళ విజయాల వెనక, అపజయాల వెనక కారణాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.